మంచిది. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి. మూలవాక్యం కనుక నేనే చదువుతాను, లేని వారు శ్రద్ధగా ఆలకించండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చిన్న మాట ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ సహాయము, దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది సమయం నీ వాక్య ధ్యానంలోకి వెళుతున్నాం. నీ దాసుడు కడు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నికలేనివాడు, ఏమీ తెలియనివాడు, వట్టివాడు మట్టివాడు మీరే. మీ ఆత్మతో జ్ఞానముతో మీ దాసుని నింపి శిలువ చాటున మరుగుపరిచి మీ దాసు నోటిని నాలుకను సన్నిధిని దహించి మీ దాసు నోటిని బూరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగున జీవవాక్యం అందించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని అతి చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మంచిది. ప్రభునందు ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగం యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుడు ఇచ్చినటువంటి వాక్యము యొక్క ఘనత ఎలాంటిదో మరి బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలను బట్టి మనం గమనిస్తే ఒక్కసారి ఈ వాక్యమును గురించి ఒక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన మొదటి వచనములో, కీర్తనల గ్రంథము 8వ కీర్తన మొదటి వచనం, యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరుచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. చాలు. మొదటి వచనంలో చెప్పబడిన మాట ఏంటి? ఆకాశములో మహిమను కనపరుచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. అంటే భూమి మీద దేవుని యొక్క నామము యొక్క ప్రభావమును గురించి దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. అదే కీర్తన 9వ వచనంలో కూడా, యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలదన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆలోచించేద్దాం. ఆదికాండము మొదటి అధ్యాయం నుంచి మనము జాగ్రత్తగా గమనిస్తే మోషే రాసినటువంటి కాండాలలో, ఆదికాండములో, నిర్గమాకాండములో యెహోవా 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 అనే నామమును ప్రస్తావించబడింది. కానీ ప్రస్తావించబడినటువంటి యెహోవా అనే నామము ఎప్పుడు ప్రకటించబడింది? మోషేకి హోరేబు కొండ మీద కనబడినప్పుడు కూడా నా పేరు యెహోవా అని చెప్పాడు ఆయన. చెప్పలా నేను ఉన్నవాడును అనువాడును అన్నాడు. నేను ఉన్నవాడును అనువాడును అన్నాడు. నా పేరు యెహోవా అని చెప్పలా. ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడిని అన్నాడు. కానీ వీళ్ళందరం దేవుడినే, కానీ నా పేరు యెహోవా అని చెప్పాడా? చెప్పలా. ఎప్పుడు చెప్పాడంటే
మోషేకి తన నామమును బయలుపరిచినట. నిర్గమాకాండము ప్రభునందు పిల్లరా 34వ అధ్యాయము, నిర్గమాకాండము 34వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదవండి ఎవరైనా. ఎప్పుడు ప్రకటించను? ఆయన సీనాయి కొండెక్కి అక్కడ శిఖరం మీద ఆయన సన్నిధిలో నిల్చున్నప్పుడు, అప్పుడు ఆయన నామమును ఆయన ప్రకటించిన. సరే, ఏం పేరు బాబు? అతని ఎదుట యెహోవా, అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి ఏంటి ఇది ఆయన పేరట. బైబిల్లో దేవుడైన యెహోవా ఆయన బైబిల్ రాయించడంలో కానీ, ఆయన పేరు చెప్పడంలో కానీ, ఆయన ప్రకటించిన విషయాల్లో కానీ మనం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దాన్ని కనుక ఆలోచిస్తే ఒక రకంగా మనకి పిచ్చెక్కుతుంది. ఏదైనా పేరు ప్రకటిస్తానని చెప్పని సింపుల్గా యెహోవా నా పేరు అని చెప్తే ఎంత బాగుందో. ఇప్పుడు యెహోవాను నామమును ప్రకటించినని చెప్పని ఆ నామము గురించి ఎంత బారు చెప్పాడు. ఇప్పుడు ఏమని పిలవాలి ఇన్ని? అంటే ఇప్పుడు చాలా కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎంత కన్ఫ్యూజ్గా ఉంటుందంటే 1000 మందికి కృప చూపుతాడట, దోషమును, అపరాధమును, పాపమును క్షమిస్తాడట, కానీ 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారులు రప్పిస్తాడు. అది ఎందుకు క్షమిస్తావా, లేకపోతే అలా రప్పిస్తూ ఉంటావా? ఏదో ఒకటి క్లారిటీ చెప్పాడు క్లారిటీగా. పైనేమో కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపములను క్షమించును కానీ ఆయన ఏమాత్రము దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి. అది నువ్వు క్షమించింది ఏంటి? ఇంకా పైనేమో క్షమించును కానీ అంటావు, కిందకు వచ్చి మళ్ళీ 3-4 తరాలు ఏంది చెప్పించేది? ఏంది ఇది? ఎంతకీ క్షమిస్తావా క్షమించవా అంటే, క్షమించును కానీ, కృప చూపిస్తాను కానీ నా పేరు కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. అదేంటండి? మళ్ళీ దీంట్లో కూడా తిరకాసు ఉంది. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. కృప అంటే ఏంటి? బేషరతుగా ఎలాంటి వాడినైనా క్షమించడం అనేది కృప. సత్యం అంటే ఏంటి? ఇంకా సత్యం అంటే తప్పు చేశాడంటే శిక్ష కంపల్సరీగా ఇవ్వాల్సిందే. కృపేమో బేషరతుగా క్షమిస్తుందట, సత్యమేమో అంటే రెండు నువ్వే. ఇప్పుడు కింద చెప్పినట్టు క్షమించును కానీ 3-4 తరాలు మాత్రం రప్పిస్తాను. కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. మళ్ళీ ఈయనకి ఏమున్నాయంటే కనికరం ఉందంట, దయ ఉందంట, దీర్ఘశాంతం ఉందంట, కానీ తప్పు చేస్తే వేసేస్తాడట. అని సత్యం కదా. మళ్ళీ దాంట్లోనే కృప ఉందంట, క్షమిస్తాడట, కృప చూపిస్తాడట. ఇప్పుడు ఇది చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమనిపించదు, అవునా కదా? జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు నేను కరెక్ట్గా ఏం చేద్దాం అనుకుంటున్నాడండి. అసలు క్షమిస్తాడా, 3-4 తరాలు రప్పిస్తాడా, కృప చూపిస్తాడా, సత్యం అనే శిక్ష వేస్తాడా అంటే అంతా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నేను అందుకని చెప్పి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి అదే పరిస్థితి. జార్జి గారి ఇంటికి ప్రతి మంగళవారం సువార్త
సత్యమును, సర్వసత్యాన్ని తెలియజేయడానికి ఒక్కసారి ఎవరో నన్ను వాళ్ళ ఇంటికి పరిచయం చేస్తే వారి కుటుంబం ప్రతి మంగళవారం మా ఇంట్లో మీరు వచ్చి వాక్యం చెప్పాలని అనేవారు. ఎవరు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే, ఒక 5 ఉండేవాళ్ళు కూర్చొని వాక్యం వినేవారు. అలా చెబుతూ నేను వెళ్తూ ఉంటే ఎవరో ఒక ఆయన నన్ను గమనించి నేను వెళ్ళిన ఒక 10 నిమిషాలకు ఒకరోజు వచ్చాడు. ఆయన వాళ్ళకు మొత్తం నేను చూశాను. పంచికట్టు, పైన లాల్చి పిలక, అర్థమైంది ఆయన పురోహితుడు, బ్రాహ్మణని. సరే లోపలికి బయట నుంచి వచ్చి, సార్ మీతో మాట్లాడంటే రమ్మన్నా లోపలికి. వచ్చిన తర్వాత ఏంటి సార్ ఏం కావాలని అంటే, ఇది చూసి అది కావాలన్నాడు. బైబిల్ దేనికన్నా, రామకృష్ణ పరమహంస గారు ప్రతి నెల ఒక బుక్ రిలీజ్ చేస్తారు. దాంట్లో ఆయన రాసిన కొన్ని వ్యాసాలు, అందులో యేసుక్రీస్తుని గురించినటువంటి ఒక విషయం రాశాడు. అది ఎక్కడ ఉంటుందంటే బైబిల్లో రాశాడు. ఇప్పుడు నేను అది తెలుసుకోవడం కోసం ఇది చదవాలనుకుంటున్నాను అన్నాడు. మంచిది, దేవునికి స్తోత్రాన్ని. జార్జి గారు బైబిల్ ఉందా అంటే ఉందండి అన్నాడు. అంటే కొత్తది లేదని, పర్వాలేదు చదువుకొని ఇచ్చేసలు ఇచ్చి, నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చి ఇచ్చేసాడంట బుక్. అయినా రాత్రి 6-7 ఇచ్చాము, తెల్లారి పొద్దున్న తెచ్చి ఇచ్చేసాడండి. ఇచ్చేస్తే ఏమండి చదివారా, మీకు వ్యాసంలో సబ్జెక్టు దొరికిందంటే, దొరకలేదండి, నేను స్టార్ట్ చేశాను కానీ నాకు స్టార్టింగ్లోనే ఇది కరెక్ట్గా లేదండి, ఇది బైబిల్ ఏంటండి, ఇది పరిశుద్ధ గ్రంథం ఏంటండి, ఈ స్టార్టింగ్లోనే నాకు తేడా కొట్టిందండి, నేను అనవసరమైన బుక్ మూసేశాను, రాత్రి వచ్చేస్తే బాగోదని తెల్లారి వచ్చేద్దామని ఇచ్చాను అన్నాడు. ఇంతకీ ఏం ప్రాబ్లం వచ్చేసారి చదివితే మీకు ఏమనిపించిందని అంటే, చూడండి సార్, ఆదికాండం 1:1-1-2 వచనాలు ఏమనుంది, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇప్పుడు 1:1లోనేమో దేవుడు ఆదియందు భూమి ఆకాశం సృజించాడు. 2వ వచనంలో ఏముంది, దేవుడు ఏదైనా సృజిస్తే అది నిరాకారముగా అంటే ఆకారము లేనిదిగా, శూన్యముగా అంటే కనబడనిదిగా ఉంటుంది. అసలు అరే ఒక మనిషి ఏదైనా తయారు చేస్తేనే నెంబర్ 1గా తయారు చేస్తాడు. ఓ సైకిల్ తయారు చేస్తే దానికి నడపడానికి ఏమేం కావాలో అన్నీ, 2 చక్రాలు, దానికి చైను, ఫెడల్స్, హ్యాండిల్స్, వెనకాల కూర్చున్నోడికి తొక్కేవాడికి అన్నీ పర్ఫెక్ట్గా చేస్తాడు చేయడే. ఒక మనిషి తయారు చేసే వస్తువు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, సృష్టికర్త అయిన దేవుడు సృజించిన ఈ భూమి నిరాకారంగాను శూన్యంగా ఉందంట. అంటే ఇలా చేస్తాడు దేవుడు, అసలు కరెక్ట్గానే లేదు ఇది అనే 1-2 వచనాల దగ్గరే ఆగిపోయి తీసుకొచ్చి బైబిల్ ఇచ్చేసాడు. దీనిని గురించి నాకు అది కొత్త కాదు, ఈ సబ్జెక్ట్ ఎప్పుడో ఓఫిర్ గారు చెప్పేశారు. ఎందుకంటే బైబిలు 66 గ్రంథాల బైబిలు సైకిల్ చైన్కి ఎట్లా లింకులు ఉన్నాయో ఒకదానికొకటి లింకులు ఉన్నాయి. ఆదికాండం 1:1 నుంచి ప్రకటన గ్రంథం 22 చివరి వచనం వరకు ఒకదానికొకటి లింకులు ఉన్నాయి. ప్రవక్తలందరూ ఒకచోట కూర్చొని రాయలేదు. 1600 సంవత్సరాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చోట ఉండి వీళ్ళకి పరిచయం లేకుండా 40 మంది ప్రవక్తలు రాసిన బైబిల్ గ్రంథం. దాన్ని రాయించింది పరిశుద్ధాత్ముడు కాబట్టి, అవునా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము చివరి 2 వచనాలు, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము చివరి 2 వచనాలు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చని బట్టి కలగలేదు కానీ
మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే ఇప్పుడు 66 గ్రంథాల బైబిలు, 1600 సంవత్సరాలు, 40 మంది ప్రవక్తలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశారు. కాబట్టి రాసింది చేత్తో రాసింది వాళ్ళే, కానీ వాళ్ళని ప్రేరేపించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఈ 66 గ్రంథాలు రాసింది ఎవరు? ఒక్క పరిశుద్ధాత్ముడే 40 మంది చేత 1600 సంవత్సరాలు రాయించాడు. కాబట్టి ఆయన వీటన్నిటికీ లింకులు పెట్టాడు. కానీ ఒక ప్రవక్తకి అసలు సంబంధమే లేదు, కానీ అన్నిటికీ లింకులు ఉన్నాయి. ఇప్పుడు ఆదికాండం 1:1 చూసి నువ్వు డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోతే దానికి ఆన్సర్ బైబిల్లో లేదనా, ఉందనా? అంటే ఎక్కడో ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. అయితే ఆ ఉన్న వచనాన్ని ఎవరు చూపిస్తారు? యెషయా గ్రంథము 34వ అధ్యాయము, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనంలో ఎలా చదవాలి గ్రంథాన్ని? అంతేగాని ఒక నోట్ బుక్, కెమిస్ట్రీ బుక్, ఫిజిక్స్ బుక్ చదివినట్టు చదవకూడదు, ఒక న్యూస్ పేపర్ చదివినట్టు చదవకూడదు. చాలా జాగ్రత్తగా పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏదీ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు, నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. ఎవరు పోగు చేయను? ఆయన నోటి ఊపిరి. ఎవరా నోటి ఊపిరి? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే వాటిని పోగు చేయగలడు. ప్రభునందు ప్రియులారా చూడండి, యోబు గ్రంథము 32వ అధ్యాయము, యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు వివేచనిస్తే తప్ప, ఆ పరిశుద్ధాత్ముడు పోగు చేస్తే తప్ప ఆదికాండం 1:1లో ఉన్న దాని యొక్క సమాధానం ఎక్కడుందో తెలియదు. ఎంత పెద్ద 66 గ్రంథాలు బుక్కు, బోళ్ళని పేజీలు ఉన్నాయి, అధ్యాయాలు ఉన్నాయి. మనం ఈ చివరి నుంచి ఆ చివరికి ఎన్నిసార్లు చదివినా రెండో వచనానికి ఆన్సర్ దొరుకుద్దా? దొరకదు. పరిశీలించి చదివినప్పుడు, ఆ వాక్యమునకు సంపూర్ణ విధేయత కలిగినప్పుడు, విధేయత ఎప్పుడు కలుగుద్ది? రెండో వచనం అట్లా ఉంది, కానీ తర్వాత ఇంకేం చెప్పాడో, ఎంత లావు పుస్తకంలో ఎంత సమాచారం ఉందో అని నువ్వు విధేయత కలిగి చదువుకుంటూ వెళ్తే నీకు కనీసం వివేచన ఇచ్చి ఆయన పోగు చేసి చూపిస్తాడు. నువ్వు రెండవ వచనంలో డిస్టర్బ్ అయిపోతే, బుక్ పక్కన పడేస్తే దాని అర్థం ఏంటి? ఈ విధేయత లేని వాళ్లకు ఆల్అవుట్ పెడితే దోమలన్నీ బయటికి అలాగే వెళ్ళిపోతాయో, బైబిల్ దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి అలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోవాలంతే. ఎందుకంటే దేవుడు వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదు. విధేయత ఎవరికైతే ఉంటుందో, పరిశీలించి జాగ్రత్త కలిగి చదువుతారో, వాక్యం చెబుతూ ఉంటే ఇంకెంతసేపు సార్, ఏదో అన్నం పెడుతున్నాడు కదా అని వచ్చి కూర్చుంటే ఈయన ఇష్టం వచ్చినట్టు 4దా చెప్తాడు ఈయన అని మనసులో అనిపిస్తుంది అనుకో. బయటికి అన్నం అంటాం, బయటికి అస్సలు అన్నం, లోపల మనసులో అనుకుంటున్నాం అనుకో. ఉదాహరణకి అంటున్నాం, మీరు ఎవరు అనుకోరు, అనుకుంటున్నారు అనుకో. దేవుడు ఈ మర్మాలు బయలుపరుస్తాడా? ఎందుకు బయలుపరచడు? ఎందుకు బయలుపరచడంటే, ప్రభునందు ప్రియులరా, ఆయన ఇప్పుడు నేను ఆదికాండం 1-2 వచనానికి నేను ఆన్సర్ చూపిస్తాను. ఎందుకు బయలుపరచడో చూపించాలి కదా ఫస్ట్. ఎందుకు బయలుపరచడంటే, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనము 9వ వచనములో ఆయన నామము ఎంత ప్రభావము గలదో, ఆ నామము కంటే కూడా ఒకదాన్ని గొప్ప చేసి పెట్టాడు. అవునా? 138వ కీర్తన
2వ వచనములో దేవుని నామం ఇందాక ప్రకటించాడు కదా కొండ మీద, దానికంటే కూడా ఇప్పుడు అక్కడ ప్రకటించిన నామం ఏ నామం? యెహోవా అని చెప్పి బోళ్ళంతా రాశాడు కదా, అది ఆయన నామం అని చెప్పాడు. ఆయన నామము భూమి అందంతటా గొప్ప ప్రభావం కలగది. అట్లాంటి ప్రభావం కలిగిన నామము కంటే కూడా 138:2లో దేన్ని గొప్ప చేసి పెట్టాడు? నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వేం చేశాడు ఆయన? యెహోవా అనే నామం ఉంది ఆయనకి. ఆ నామము కంటే కూడా ఒకదాన్ని గొప్ప చేసి పెట్టాడు. ఎవరు పెట్టాడు? ఆయనే పెట్టాడు, మనం కాదు. అంత గొప్ప చేసిన ఆ వాక్యానికి ఎవరు విధేయులు అవుతారో వాళ్ళకి బైబిల్లో ఉన్నటువంటి అన్ని సంగతులు ఆయనే వివేచనిచ్చి ఆయనే పోగు చేసి చూపిస్తాడు కంటికి. మనం బైబిల్ చదువుకుంటూ వెళ్తుంటే చాలా ఆటోమేటిక్గా అన్నీ బయలుపరుస్తాడు. ఆ వచనములోనే మళ్ళీ తిరకాసుగా కొన్ని విషయాలు ఉంటాయి. అవి అర్థం కాక పెద్ద పెద్ద డినామినేషన్లు తయారైనాయి. మొన్న ఈ మధ్యన వాక్యంలో చెప్పా, వాక్యంలో చెప్తున్నటువంటి చిన్న చిన్న విషయాలే. యోసేపు మరియ కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను రాశాడు మత్తయి సువార్తలో. సబ్జెక్ట్ అర్థం కాలేదనుకో, రోమన్ క్యాథలిక్ ఏర్పడింది. ఏర్పడి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? యేసు దగ్గర డైరెక్ట్గా అలాగ వెళ్తావు నువ్వు, ఫస్ట్ మా అమ్మగారి దగ్గర రా, తర్వాత చూద్దాం అంటారు. అమ్మా మీ అమ్మగారి దగ్గరికి వెళ్తే, యేసుప్రభు అమ్మగారి దగ్గరికి వెళ్తే ఆమె వెళ్ళి ఆయనకి చెప్పుద్దట. అలాంటప్పుడు యేసుప్రభు యోహాను సువార్త 14:6లో నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడంటే ఫస్ట్ ఎవరు? మమ్మీ దగ్గరికి వెళ్ళాలా? ఆయన దగ్గరికి వెళ్ళాలా? ఈ చిన్న చిన్న ఒక పాయింట్లు అర్థం కాకే విషయం అర్థం కాక మొత్తం డినామినేషన్లు ఏర్పడినాయి. ఇంకా కొంతమంది ఉన్నారు దేవదూతలు ఆత్మరూపులని హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు చెప్పాడు. ఆ ఒక్క మాట పట్టుకొని అరే దేవదూతలు ఆత్మరూపులుగా వాళ్ళకి దేహాలు లేవు అని చెప్పని, వాళ్ళకి దేహాలు ఉన్నాయి, వాళ్ళు సొదొమ గొమొర్రా పట్టణస్థులు వారి వలనే వీళ్ళు వ్యభిచారులు పరశరీరానుసారయ్యారని రాసి ఉంది. వీరు పాపం చేస్తే కట్టికి బిలవలో వేసి చీకట్లో కావలి పెట్టాడు తీర్పు కొరకు అని చెప్పని పేతురు పత్రికలో రాశాడు. అరే వాళ్ళకి దేహాలు లేవని చెప్తావు ఏంటంటే మరి పౌలు చెప్పాడుగా ఆత్మరూపులని అంటాడు. సగం సబ్జెక్ట్ ఇట్లాగూ అర్థం కాదు. అట్లాగే నిమ్రోదు ఉన్నాడు. నిమ్రోదు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అంటే ఇది మైండ్ అంతా వేటగాడు అనగానే జింకలు కొట్టేవాడు అనుకుంటుంటాడు. జింకలు కొట్టేవాడు కూడా యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడా? అలా కాదు బాబు, విషయం సబ్జెక్ట్ అది కాదు. ఆయన వేటాడింది జంతువులను కాదు, మనుషుల ఆత్మలను వేటాడాడు. అందుకనే 91వ కీర్తనలో మోషే భక్తుడు రాశాడు, వేటకాని ఉరిలో నుండి ఆయన తప్పించును. ఎవరిని తప్పించును? 191వ కీర్తన 3వ వచనంలో వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును అంటాడు. సరే, వేటకాని ఊరిలో నుండి నన్ను విడిపించినంటే ఎవడా వేటగాడు? అది నిన్నెందుకు తరుగుతున్నాడు? వాడి చేతిలో నిన్నెందుకు విడిపించాలి? వేటగాడంటే ఎవడు? నిమ్రోదు పరాక్రమం గల వేటగాడు యెహోవా ఎదుట. ఏం వేటాడాడంటే ఆత్మలను వేటాడాడంటే ఒప్పుకోడు, జంతువులను వేటాడంటాడు. అందుకనే ఈ మధ్యన కొన్ని రీల్స్ వచ్చినప్పుడు దాంట్లో ఒక ఆయన వచ్చి హిందీలో చెప్తుంటాడు కదా, జర రుకో బాయ్ రుకో అంటుంటాడు కదా. రెండో రాకడి దాకా రుకో వస్తాడు వేటగాడు. ఆడి దేని వేటాడతాడో తెలుస్తుంది, కొద్దిగా ఆగు అని చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తాం? వింటలేదు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, విధేయత కలిగి, ఎందుకు విధేయత కలిగి ఉండాలి? యెషయా గ్రంథము ఆదికాండం 1:1లో అది నిరాకారంగాను శూన్యంగాను ఉండడానికి గల కారణం ఏంటంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనంలో
ఎంత క్లారిటీగా చెప్పాడు చూడు. ఆకాశములను సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా ఆయన దానిని సృజించెను అని అన్నాడు. అవునా కదా? సృజించెను. ఆయన సెలవిచ్చున్నదేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడు ఉండేడు అంటే నిరాకారంగా ఆయన సృష్టించకపోతే మరి నిరాకారంగా శూన్యంగా ఎందుకయింది? అలా నిరాకారంగా ఎవరు చేశారు, ఎందుకు చేశారు, కారణం ఏంటనేది బైబిల్ని ఎత్తుక్కోవాలి పోయి. అంతేగాని 2వ వచనంలోకి రాగానే చూసే ఇది కరెక్ట్గా లేదని చెప్పని బైబిల్ పక్కన పెడితే నీ జీవిత కాలంలో నీకు సత్యం దొరుకుద్దా? వాళ్ళేమో అన్యులేమో ఇలా చదివి పక్కన పడేస్తున్నారు. క్రైస్తవులేమో అదేదో స్వాతి పుస్తకం చదివినట్టు, కెమిస్ట్రీ ఫిజిక్స్ చదివినట్టు పొలోమని చదువుకుంటా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్తే ఎట్లా? అలా వెళ్తే ఎట్లా? యెహోవా గ్రంథమును ఎలా చదవాలన్నాడు? పరిశీలనగా చదవమన్నాడు. ఎందుకంటే ఏ జంతువుల్లో కూడా అది ఏమన్నాడు? ఏ జంతువులలో ఆ జంతువులలో ఏది లేక ఉండదు. 34వ అధ్యాయం యెషయా గ్రంథము 16వ వచనంలో చెప్పాడు. అది దేని జతపక్షి దాని దగ్గర ఉండక మానదు. మరి ఉంటుంది జతపక్షి, కానీ నెతుక్కోవాలి పోయి. ఎవరిని ఎదుగుతారు? ఎవరు చెప్తారంటే ఆ పరిశుద్ధాత్మకు, దేవునికి, వాక్యానికి విధేయులైన వాళ్లకు దేవుడు పోగు చేసి, వివేచన ఇచ్చి పోగు చేసి చూపిస్తాడు. ఆ చూపించినప్పుడు కూడా, ఆ చూపించినప్పటికీ వివేచన ఇచ్చాడు, పోగు చేశాడు, చూపించాడు. చూపించినటువంటి వచనాన్ని బట్టి మనము అవతల వాళ్ళకి చూపిస్తాం. సార్ ఇదిగో వాక్యం ఇట్లా ఉందండి అని. లోపడుతున్నారా? బైబిల్ తర్జమాలో తెలుగు తర్జమాలో హీబ్రూ గ్రీకు భాషల నుంచి తర్జమా చేయబడిన బైబిల్లో మొట్టమొదటి శతాబ్దంలో అపోస్తులు ఇచ్చినటువంటి బాప్తిస్మములలో దానిని వివరించి రాసేటప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి ఒక పద్ధతి ఏంటంటే, మార్కు సువార్త మొదటి అధ్యాయము 8వ వచనం, నీళ్లలో అనే దగ్గర ఎంత నెంబర్ ఉంది? 2 ఉంది. ఫుట్ నోట్లో ఏముంది? కాబట్టి నీళ్లలోనే కాదు, నీళ్లతో కూడా ఇవ్వచ్చని బాప్తిసాలు ఇవ్వచ్చా? అది తర్జమా చేసినప్పుడు లేక అనే పాఠ్యాంతరం రాశారనుకో, నువ్వు స్థిరపరచాల్సింది దేని విషయంలో? దేని చేయాలి? ఈ సంగతి తెలీదా యోహానుకి? యోహాను సువార్త పాపం ఎంతో ప్రయాసపడి యోహాను గారు ఏం చేశాడంటే తెలుసా? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనక యోహాను కూడా అక్కడ బాప్తీసం ఇచ్చుచు ఉండెను. జనులు వచ్చి, అవును, అంత విస్తారంగా ఉన్న నీళ్ళు దగ్గరికి ఎందుకు వెళ్తాం? గ్లాస్ నీళ్ళు ఉంటే చాలు. ఈ సంగతి బాప్తీసం ఇచ్చి యోహానుకు తెలియదా? ఆలోచించండి. అలాగే ఎలాగిచ్చేస్తారు? లేఖనాలు ఏం చెప్తున్నాయో చూసుకోవద్దా? అంటే ఆ లేఖనాలలో ఉన్నటువంటి తర్జమా చేయబడిన విషయాలను కూడా లేఖన సారాంశం అన్నట్లుగా బోధ చేస్తూ సేవ చేసేస్తున్నటువంటి సంఘాలు. కాబట్టి మనం చదువుకున్న మూలవాక్యంలో చెప్పబడిన ఒక మాట ఏంటంటే, ఆదియందు వాక్యము ఉండెను,
వాక్యము దేవుని వద్ద ఉండెను. ఇప్పుడు చెప్పండి, చదవబడినటువంటి వచనములో ఆది యందు ఏముంది? ఆ వాక్యం ఎక్కడుంది? అంటే ఈయన కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు కదా. ఇప్పుడు ఆ వాక్యం కూడా మళ్ళీ ఇప్పుడు ఇంతకు ఇద్దరు దేవుళ్ళు ఒకడా? ఈ వచనం ప్రకారమే, నేను మళ్ళీ వేరే వేరే తీసుకోవట్లే. ఒకటి ప్రకారమే ఇద్దరు దేవుళ్ళ ఒకడా. అందుకనే క్రైస్తవ ప్రపంచంలో ఎంత భయంకరమైన డిస్టర్బెన్స్ ఉంది కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి రాపించినటువంటి దేవుని ప్రణాళిక గ్రంథములు ఇవి. ఈ గ్రంథాలు పెట్టుకొని రాస్తేనేమో ఒక కామెంట్ చేస్తారు. సరే కదా, హైందవ సహోదరులు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళకు కూడా సువార్త తెలియాలి కదా, వాళ్ళకు కూడా సత్యం చెప్పాలి కదా. వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశం వాళ్ళు చదువుకోలేరు, సాంస్క్రిట్లో ఉంది, తెలుగులో తర్జమా చేయబడి తెలుగులోకి వచ్చిన తర్వాత ఆ వేదాల్లో ఉన్న వేద మంత్రమును తీసి ఆ మంత్రం తాలూకు సబ్జెక్ట్ ఏంటో చెప్పి అది బైబిల్లో ఎక్కడుందో చూపించి వాళ్ళను కూడా క్రీస్తు చెంతకు నడిపించాలి, మత సామరస్యం తీసుకురావాలని చెప్పని అయ్యగారు కూర్చొని దేంట్లోనే సత్యమేవ జయితే V6 ఛానల్లో ఆ 4 వేద గ్రంథాలు, ఉపనిషత్తులు, మొత్తం 9-10 ఉంటాయి పుస్తకాలు, అవన్నీ ఇలా పెట్టుకొని అందులో నుంచే ఒక వేద మంత్రం తీసి ఆ మంత్రంను వివరించి ఆ వివరించిన దాని ప్రకారం జరిగింది ఎక్కడో బైబిల్లోంచి చూపించి జరిగింది సో అని చూపిస్తే ఒక ఆయన అంటాడు, ఈయనకి బైబిల్ ఉంది సరిపోదా, మిగతా వాళ్ళు కూడా కావాలి ఈయనకి అంటున్నాడట. దేవుడు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము ఎంత పవర్ఫుల్ అండి ఇది. మరి ఇంత పవర్ఫుల్ గ్రంథం మనకుంటే వాళ్ళెవరియో అన్యుల మతాల గ్రంథాలు తీసుకొచ్చి ఎదరెట్టుకొని V6లో కూర్చొని వాక్యం చెప్తాడు అని చెప్పి ఎగతాళి చేసిన ఒక ఆయన ఉన్నాడు. పేరు చెప్పిన సభ మర్యాద కాదు కాబట్టి. ఆయన గురించి ఒక 2 వారాల క్రితం మా ఇంటికి వచ్చాడు పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు. ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు బావా నీకు సంగతి తెలుసా, పలానా పాస్టర్ గారు ఇప్పుడు వేదాల్లోంచి తీసి చెప్తున్నాడు బావా అన్నాడు. అవునా, మరొకప్పుడు అయ్యగారిని ఇట్లా విమర్శించాడుగా అన్న. అంటే మారుమనసు వచ్చి ఉంటుంది బావా అంటే. మారుమనసు రావాలి. ఎందుకు రావాలి? అసలు ఆ గ్రంథాలు పట్టుకొని ఎందుకు చెప్తున్నాడు, సబ్జెక్ట్ తెలియాలి నీకు. అవునా, అవేం తెలియవు. బైబిల్లో ఉన్న ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళ మత గ్రంథాలు ఎందుకు పట్టుకొని నువ్వు చెబుతున్నావు అని చెప్పే వాళ్ళకి మనమందరం కలిసి చెప్పాలంటే ఏం చెప్తావు? వెంటనే అపోస్తులుడైన పౌలు ఏథెన్సు పట్టణములోకి వెళ్ళినప్పుడు, అలాగే తీతు పత్రికలో కూడా క్రేతేయుల గ్రంథములలో మీ కవీశ్వరుల గురించి, ఏథెన్సు పట్టణంలో ఉన్న వాళ్ళ కవీశ్వరుల గురించి వాళ్ళ గ్రంథాల్లో ఏం రాసిందో పౌలు చెప్పి వాళ్ళని రక్షణలోకి నడిపించాడు కదా. కాబట్టి మనము పౌలుని వెంబడించాలి. పౌలు అలా చేశాడు కాబట్టి మనం కూడా ఆ గ్రంథాలు చదవాలి, దాంట్లో ఉన్న సారం చెప్పాలి, అన్యులను కూడా రక్షణలోకి నడిపించాలని మనం చెప్తాం. సరే, పౌలు 2020 సంవత్సరాల క్రితం వాడు కదా. అంతకంటే ముందు వెళ్దాం, 4000 సంవత్సరాల క్రితంకి వెళ్దాం. 4000 సంవత్సరాల క్రితము ఇజ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి విడిపించుటకు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని, నువ్వు పోయి నా ప్రజలను విడిపించు, నేను నియమించుకున్నానని చెబితే ఆయన వెళ్తాను కానీ ఎవడైనా నా మాట వింటాడు? అసలు నేను వెళ్తాను ఓకే, ఇజ్రాయేలు నా మాట వింటారా అంటే నీ మాట వినరు, నేను ఒక పని చెప్తాను చెయ్యి అని చెప్పి ఆయన చేతిని గుండెల మీద పెట్టుకోమన్నాడు. తర్వాత దీయమన్నాడు, ఏమైంది? కుష్టి వచ్చింది. మళ్ళీ పెట్టమన్నాడు, మళ్ళీ దీయమన్నాడు, ఏమైంది? పోయింది. చేతికి ఒక కర్ర ఇచ్చాడు, దీని కింద పడేయమన్నాడు, ఏమైంది? పామైంది.
మళ్ళీ పట్టుకోమన్నాడు, ఏమైంది? కర్ర అయింది కదా, అయింది లేదా? ఇవి చూపించిపో అన్నాడు. మోషే వెళ్ళాడు, ఐగుప్తు దేశంలోని ఫరో ఎదుటికి వెళ్ళాడు. ఫరో ఎదుటికి వెళ్ళినప్పుడు ఫరో ఎదుట మోషే సూచక్రియ చేశాడు. ఏ సూచక్రియ? కర్రను కింద పడేశాడు. కర్రను కింద పడేసినప్పుడు కర్ర ఏమైంది? పామైంది. ఇప్పుడు ఫరో గారు, అమ్మ బాబోయ్ భలే అద్భుతం చేశారు మోషే గారు, మీ ప్రజలను తీసుకుని వెళ్ళిపోండి అన్నాడా? ఏమల్లా మంత్రగాళ్ళని పిలిపించాడు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం చేశారు? కర్రలు కింద వేశారు. ఏమైనాయి? పాములైనవి. అప్పుడు ఏం జరిగింది? ఏ మోషే కర్ర పాము ఏ మంత్రగాళ్ళ పాములన్నింటినీ మింగేసింది. ఇప్పుడు మోషే తోక పట్టుకున్నాడు, ఏమైంది? ఇప్పుడు ఈ కర్రలో ఏం కర్రలు ఇంకేమున్నాయి? మంత్రగాళ్ళ కర్రలు ఉన్నాయి కదా దీంట్లో, ఉన్నాయి లేవా? ఈ పాములోంచి నోట్లోంచి అగ్ని వచ్చి కాల్ చేస్తే ఎంత బాగుండు. అలా కాకుండా ఈ పాము మిగతా వాళ్ళ పాములన్నీ మింగేసిందంట. ఇప్పుడు మంత్రగాళ్ళ చేతిలో కర్రలు లేవు, ఆ కర్రలని ఈ కర్రలో ఉన్నాయి. అయ్యగారు ఈ కర్ర పట్టుకునే చెరువు మీద కొడితే రక్తంగా మారింది. ఈ కర్ర పట్టుకొనే ఎర్ర సముద్రాన్ని కొడితే పాయిలై చీలింది. ఈ కర్ర పట్టుకొనే ఆ బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. మరి ఇప్పుడు ఇంతకీ దేవుని కర్రలో పవర్ ఉందా, మంత్రగాళ్ళ కర్రలో పవరా? దాంట్లో వాళ్ళే కూడా ఉన్నాయిగా. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పుకోవచ్చుగా, సార్ మాది కూడా ఉంది సార్, దాంట్లో మా పవర్ కూడా ఉంది సార్, మేము కూడా పావును చేసాం దాన్ని అండ. ఎందుకు అట్లాగే దేవుడు చేయించాడు? ఎందుకు చేయించాడు? ఎందుకు చేయించాడు? ఎందుకు చేయించాడో 2026 సంవత్సరాలు 4026 సంవత్సరాలు అయిన తర్వాత ప్రవక్త చెప్పాడు. ఏమని? ఫరో రాజ దర్బారు నందు దీర్ఘదర్శి ప్రవచించెను. ఫరో రాజ దర్బారు నందు దీర్ఘదర్శి ప్రవచించెను. ఈ లోకమతముల కల్వలన్నీ మృంగివేయబడెను. ఈ లోకమతముల కల్వలన్నీ మృంగివేయబడెను. సత్యమైన ఉపదేశదండమే ప్రబలమై నిలచెను. సత్యమైన ఉపదేశదండమే ప్రబలమై నిలచెను. హల్లెలూయా 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 హల్లెలూయా. జయమనుచు పాడెదం ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా. జయమనుచు పాడెదం ఏలియా దినములే వచ్చెను. దుర్బోధలల్ల నశింపగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెను. దుర్బోధలల్ల నశింపగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు చెప్పారండి? 4026 సంవత్సరాల్లో ఈ లోక మతముల కర్రలన్నీ మృంగివేయబడెను. సత్యమైన ఉపదేశ దండమే ప్రబలమై నిలిచిన. ఎవరు చెప్పారు? ఈ లోకములో ఉన్న మతాల గ్రంథాలన్నీ ఆ గ్రంథాలను కర్రలతో పోల్చి చెప్పాడు. అవి మింగితే కానీ అసలు సత్యమైన ఉపదేశ దండం బయటికి రాదు. అంతేగాని ప్రతి ఓడిని ద్వేషించుకుంటా, ప్రతి ఓడిని విమర్శించుకుంటా, ప్రతి గ్రంథాన్ని, ప్రతి మతాన్ని, ప్రతి దేవుడిని విమర్శించుకుంటూ పోతే నీకు సత్యం ఎక్కడ బయటకు వస్తుంది? అందుకని దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏమన్నారు? ఏ మనిషిని కానీ ఏ మతాన్ని కానీ దూషించద్దు, ద్వేషించద్దు.
ఆ గొప్ప ప్రవక్త చెప్పిన మాట లోబడి విధేయత కలిగి వివేచన కలిగి దేవుడు పోగు చేసి చూపిస్తేనే ఇన్ని గ్రంథాలు రాశాడు. మరి మనం అదొకటే పట్టుకున్నామా? అదొకటే కాదు, దేవుడిని గురించినటువంటి సత్యము బయలుపరచబడాలంటే అతడు అన్యుడైనా, అతడు క్రైస్తవుడైనా, రక్షణ పొందినోడైనా దేవుని వాక్యమున అతని యొద్దకు వచ్చినప్పుడు ఏం చేయాలి? లోబడాలి. మనం చూపిస్తేనేమో లేఖనమే చూపిస్తున్నాం. లేఖనమే సర్వోన్నతమైన స్థానము. యేసు ప్రభువారు అన్నాడు, వెలిచూపును బట్టి నాకు తీర్పు తీర్చదు, న్యాయమైన తీర్పు తీర్చమన్నాడు. ఎవరికి? యేసయ్యకి. అంటే యేసయ్యకు ఉన్న అనేకమైన పేర్లు ఒక పేరేంటి? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం ప్రకారం యేసుకి ఏం పేరుంది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం ప్రకారం రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎవరైనా 16వ వచనంలో చెప్పాడు, ఎవరైనా రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీద అది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి, ఎవరికి పెట్టారు ఆ నామము? యేసుకు పెట్టబడింది ఆ నామము, వాక్యము అనే నామము. కాబట్టి యేసు ప్రభువారు వెలుచూపును బట్టి తీర్పు తీర్చద్దని ఎవరికి చెప్తున్నాడు? నాకు అని చెప్పాడంటే ఎవరికి? వాక్యానికి కూడా నువ్వు వెలుచూపును బట్టి తీర్పు తీర్చకూడదు, న్యాయముగా దానిని వ్యాఖ్యానించాలి. న్యాయముగా పుర్రికి పుట్టిన బుద్ధని ఎట్లా పడితే అట్లాగా దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్తే ఎట్లాంటి విశ్వాసులు తయారవుతారు? అవిధేయులు తయారవుతారు. వాక్యమునకు విధేయులైన వారు ప్రభునందు ప్రియులారా, పౌలు భక్తుడు త్రోయా పట్టణానికి వెళ్ళి వాక్యం స్టార్ట్ చేశాడు. ఎప్పుడు? సాయంత్రం మిడ్నైట్ వరకు వాక్యం చెబితే ఐతుకనేవాడు పడి చనిపోయాడు. కిందకు వచ్చి వాడిని లేపి పైకి తీసుకెళ్ళి రొట్టె విరిచి అందరూ తీసుకొని తెల్లవారే వరకు వాక్యం చెబుతూనే ఉన్నాడు. ఎవరైనా కదిలేరా అటు ఇటు? పాత నిబంధన గ్రంథంలో ఎజ్రా, నెహెమ్యాలు నిండు వర్షాకాలం తడుస్తున్నారు, వణుకుతున్నారు. ఆయన నిలబడి దేవుని వాక్యం చెబుతుంటే విధేయులై ఒక పూటంతా విన్నారంట. అంటే దేవుని వాక్యమునకు నువ్వు ఇచ్చే స్థానం ఎలాంటిది? వాక్యం యొక్క ప్రాశస్యత నీకు ఎంతవరకు ఎరిగి ఉన్నావు? లేఖనాన్ని చూపించినప్పుడు నువ్వెంతవరకు లోబడతావు? ఎంతవరకు విధేయత చూపిస్తావు? లేఖనం ఏమి చెప్పుచున్నదో ఆ చెబుతున్న వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు నిన్ను మార్చుకోమని ఏదైతే సెలవిస్తుందో అది మార్చుకోవడానికి హృదయపూర్వకంగా 100% నువ్వు ఇష్టపడితే ప్రభునందు ప్రియులారా, ఆ వాక్యము ఏం చేస్తుందో 2-3 విషయాలు చెప్పి ముగించేస్తా. ఆ వాక్యము ఏం చేస్తుందో 2-3 మాటలు చెప్పి ముగించేస్తా. ఏం చేస్తుంది ఆ వాక్యం? ఫస్ట్ చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అందరికీ తెలిసినటువంటి నోటెడ్ వచనం. యోహాను 3:16. కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఇప్పుడు మీరు యోహాను 3:16 ప్రకారము తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచితే చాలు. ఏం చేస్తాడంట? నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించాడంట. అవునా? ఎన్నోసార్లు చెప్పాను, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? విధేయత ఉంచినవాడు. విశ్వాసం అంటే నమ్మడమే కాదు. విశ్వాసం అంటే లేఖన ప్రకారం ఏంటి? విధేయుడు అయిన వాడికి నశింపక నిత్యజీవం పొందినట్లు తండ్రి అయిన దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు కదా. ఇప్పుడు మనం ఎంతమంది విశ్వాసం ఉంచాము?
మనందరికి ఇప్పుడు దేవుని విశ్వాసం ఉంచి నీటి ద్వారా బాప్తిసం పొందగానే రక్షణ పొందామా? రక్షణ పొందిన మనము మన నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ యేసు ప్రభు రావాలి, మధ్యాకాశానికి వెళ్ళాలి, యేసుతో కూడా యుగ యుగాలు ఉండాలి. అదే కదా మన నిరీక్షణ. మరి అక్కడికి వెళ్ళడానికి మనకి దారి ఎవరు చూపిస్తారు? కీర్తనల గ్రంథము 43వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథము 43:3. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చినన్నాడు. ఇప్పుడు నీ వెలుగునంటే వెలుగు ఎవరు? నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. ఎవరైనా? యేసయ్య. నీ సత్యమును అంటే సత్యం అంటే యోహాను సువార్త 17:17లో చెప్పాడు కదా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే. యోహాను 17:17లో చెప్పాడు. ఇప్పుడు సత్యం అంటే ఏంటి? వాక్యము. వాక్యమును ఏం చేయమన్నాడు? కొరహు కుమారులు ఏం చేయమన్నారు? బయలుదేరజేయుము. ఎక్కడికి? ఎవరైతే రక్షణ పొందారో వారి యొద్దకు బయలుదేరజేస్తే అవి నాకు త్రోవ చూపును. అవి ఏవి? వాక్యము, వెలుగు. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను, అంటే వాక్యమునకు సరైన విధేయత లేకుండా, వాక్యమునకు సరైన స్థానం ఇవ్వకుండా, వాక్యము ప్రాశస్త్యత లేకుండా, మన వాక్యం అంటే చాలా సీరియస్నెస్ లేకుండా ఉంటే దారి దొరుకుద్దా? మరి రక్షణ పొందిన తర్వాత వాక్య విషయంలో ప్రతి విశ్వాసి ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి? ప్రతి విశ్వాసే కాదు, ప్రతి సేవకుడు కూడా చాలా స్ట్రిక్ట్గా, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యమును వ్యాఖ్యానం చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేసి జతపక్షి ఉందో లేదో చూసుకొని, ఈ జతపక్షి వీటన్నిటి గురించి మాట్లాడుతుంటాం. మాట్లాడినప్పుడు కొంతమంది బైబిల్ బాగా చదువుతారు కదా, మంచి తెలివితేటలు, జ్ఞానం. మనం బైబిల్ ఒక 5-6 సార్లు చదవగానే మనకి ఎలా ఉంటుంది? నేను అసలు మామూలు చదవాల బైబిల్ అని చాలా తెలివితేటలు ఉంటాయి. ఒకసారి ఇట్లాగే వాక్యం చెప్పిన తర్వాత ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు. అన్న, అద్భుతంగా మీరు వాక్యం చెప్పారన్న అని. చాలా సంతోషం బాబు. అయితే నాకు చిన్న డౌట్ ఉందన్న, చెప్పమన్నా. నేను చెప్పినటువంటి వాక్యంలో నుంచి ఆయన నన్ను అడుగుతున్నాడు ఏమనంటే, మీరు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి మాట్లాడారు కదా. అంటే నేను మాట్లాడింది యుగాంతం పుస్తకంలో ఓఫీర్ గారు చెప్పిన వ్యాఖ్యానమే. నేను సందర్భానుసారంగా వాక్యంలో చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాను. అక్కడ ఒక స్త్రీ ఉంది 12వ అధ్యాయంలో. ఒక ఫస్ట్ నుంచి చదువుదాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అది ఏదనగా, ఇప్పుడు చాలు. ఇప్పుడు ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరిని ధరించుకుంది? సూర్యుని ధరించుకుంది. ఆమె పాదాల దగ్గర ఎవరున్నారు? శిరస్సు మీద ఎవరున్నారు? 12 నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఓఫీర్ గారు దీన్ని వ్యాఖ్యానం చేశారు ప్రకటన గ్రంథం బుక్లో. ఆ వ్యాఖ్యానమే నేను చెప్పా. అయితే ఆయన ఆల్రెడీ ఇంకొక వ్యాఖ్యానం విన్నాడు. ఏంటంటే, చంద్రుడు అనేది లోకము, కాళ్ళ కింద పెట్టిందంటే లోకాన్ని తొక్కుతుందని, స్త్రీ ఎవరంటే సంఘం అని ఆయన వ్యాఖ్యానం చేశారు. ఆ పాస్టర్ గారి పేరు కూడా చెప్పను, సందర్భం కాదు, సభా మర్యాద కాదు కాబట్టి. అది విన్న ఆ కుర్రోడు నా దగ్గరికి వచ్చి నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, ఓఫీర్ గారు చెప్పింది చెప్పా. సూర్యుని ధరించుకున్న స్త్రీ ఇజ్రాయేలు జనాంగము. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడని ఎవరికి చెప్పాడు?
ఇజ్రాయేలీలకు చెప్పాడు. ఈ స్త్రీ ఇజ్రాయేలీలకు సాదృశ్యము, ఆ ధరించుకున్న సూర్యుడేమో యెహోవా దేవుడు, కాళ్ళ దగ్గర ఉన్నటువంటి చంద్రుడేమో సంఘము, నక్షత్రములు 12 ఆమె శిరస్సు మీద 12 నక్షత్రాలు ఉన్నాయి కదా, ఈ 12 నక్షత్రములు దేనికి సాదృశ్యం? చదివారు ప్రకటన? 12 గోత్రములకు సాదృశ్యం. ఎందుకంటే ఇజ్రాయేల్ రాలు కదా, 12 గోత్రాలకు సాదృశ్యం అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ కాళ్ళ దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు సంఘము చంద్రుడితో మీరు పోలుస్తున్నారు కదా, ఇక్కడ చంద్రుడు సంఘం అన్నారు కదా, దీనికి జతపక్షి ఏదని అడిగారు. చూపించాలి కదా. ఇప్పుడు చంద్రుడు సంఘం అని ఇక్కడ ఉందా? దీంట్లో ఉందా? చంద్రుడు సంఘం అని ఉందా? దీంట్లో రాసిలేదు. ఇక్కడ చంద్రుడు సంగమని రాసిలేదు కాబట్టి, సంగమని మీరు అంటున్నారు కాబట్టి, సంగమని ఎక్కడ రాసి ఉందో మీరు చూపించాలి. చూపించి దానికి జతపక్షి చూపించాలి. పాయింట్ అర్థమైందా? ఇక్కడ చంద్రుడు సంగమం అంటున్నారు కాబట్టి ఇక్కడ సంగమని రాసిలేదు. సంగమని ఎక్కడుందో చూపించాలి, దానికి జతపక్షి చూపించాలి. అప్పుడు మీరు చెప్పిన వ్యాఖ్యానం కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇదే జతపక్షి అది లోకం అని చెప్పిన పాస్టర్ గారిని నేను జతపక్షి చూపించమంటే చూపించలేడు. ఒకళ్ళు చూపిస్తారో నాకు తెలియదు. నేనన్నా చూపిస్తానన్నా. అదే నేను నా డౌట్ అదే పాస్టర్ గారు అడుగుతున్నా. అంటే సరే చూడు నాన్న, పరమగీతము 6వ అధ్యాయము, పరమగీతము 6వ అధ్యాయము, సారీ 6వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని రాసింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉందా? యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెవరు? సంఘమేగా. పరమగీతం 6వ అధ్యాయము 8వ వచనంలో ఏం చెప్పాడు? 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకులు గలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే. అది దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి నా పావురము నిష్కలంకురాలు ఒకతే ఎవరు? సంఘం కదా. ఇప్పుడు ఈ సంఘాన్నే మళ్ళీ 10వ వచనంలో ఏమని పోల్చాడు? చంద్రబింబమంతా. అంటే ఇప్పుడు సంఘమే కదా ఈమె. అంటే చంద్రుడు అనే పోలిక ఒక జతపక్షి ఉంది కదా. ఇప్పుడు దీనికి మళ్ళీ ఇంకో జతపక్షి కావాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చంద్రుడిని సంఘం అని అక్కడ రాసిలేదు. దీనికి జతపక్షి కావాలంటే అతను ఎంత సంతోషపడిపోతున్నాడంటే, ఇప్పుడు ఎక్కడ చూపిస్తాడు పాస్టర్ గారు? జతపక్షి అని లేఖనాలు చెప్పి అన్నీ పాపం చెప్తారు, కానీ జతపక్షి చూపిస్తారంటే ఉంటుందా? ఉంటుందిగా. అంటే వాళ్ళకి ఆనందం అన్నమాట. ఇలాంటి వ్యాఖ్యానాలు ప్రకటన గ్రంథములో ఉన్నన్ని వ్యాఖ్యానాలు, వాక్య వ్యాఖ్యానాలలో జతపక్షం చూపించడం చాలా కష్టమైన పని. అంత కష్టం కాబట్టే ప్రకటన గ్రంథం పక్కన పెట్టేశారు జనాలు. ఎవడు ప్రకటన గ్రంథం జోలికి పోరు, ప్రసంగి జోలికి పోరు, యోబు జోలికి అసలు పోరు, భయం అసలే. మనమేమో 66 గ్రంథాలు తిరిగేసి చెప్పేస్తుంటాం. ఏట్రా ఈడు ఇట్లా చెప్పేస్తాడని అనుకుంటుంటారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆదికాండము యోసేపునకు వచ్చినటువంటి కళ వివరణ ఇచ్చేటప్పుడు యోసేపుకు వచ్చిన కళ ఏంటి? యోసేపుకు వచ్చిన కళ ఆయన చెప్పాడు కదా. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయము 9వ వచనం.
ఇదిగో నేను మరి ఒక కల కంటిని. అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతన్ని గద్దించాడు. ఇప్పుడు కలలో ఏం కనపడి అండి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇప్పుడు యాకోబు నేను నీ తల్లి నీ సహోదరులు అంటున్నాడు. అంటే ఎవరెవరు? సూర్యుడేమో తండ్రి, చంద్రుడేమో తల్లి, నక్షత్రాలేమో సహోదరులు. బైబిల్ ప్రకారము యాకోబు దేవునికి సాదృశ్యం. ఎందుకంటే దేవుడిని యెహోవా సూర్యుడిని కేడుమని ఉన్నాడు కదా. ఇప్పుడు స్త్రీ ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. సంఘాన్ని దేంతో పోల్చాడు? ఇప్పుడు కొట్టుకోవాలి శంకర్లు. అన్నీ ఎక్కడికక్కడ ఏదో ఒకటి చెప్పి ఇరికించేసి ఏదో మాట్లాడేసి తప్పు పట్టేసి వీళ్ళు దుర్బోధకులు అని చెప్పేద్దామని ప్రయత్నం చేస్తారు. మమ్మల్ని దుర్బోధకులని ప్రయత్నం చేయడం తర్వాత పక్కన పెట్టండి. అసలు మీరు ముందు సంఘముల విశ్వాసులను ఎవరిని తయారు చేస్తున్నారు? కరెక్ట్ని విశ్వాసులను ఎవరిని తయారు చేస్తున్నారు? లేఖనాలను ఎరిగినటువంటి వ్యక్తులనా? పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు తిమోతిని గురించి. పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రుడి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు. ఇప్పుడు తిమోతికి లేఖనాల విషయంలో ఆ జ్ఞానం ఎప్పటి నుంచి ఉంది? బాల్యము నుండి ఉందంట. సరే, మీరు బాల్యం నుంచి క్రైస్తవులు కాకపోతే మధ్యలోంచి వచ్చారు అనుకుందాం. రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? రక్షణ పొందేమో సంవత్సరాలు గడిచిపోతుంది. సంవత్సరాలు గడిచిపోయినటువంటి నేను ఒకప్పుడు వెళ్ళి వాక్యం చెప్పి ఉన్నాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ఒక్కొక్కరు 40 ఏళ్ళు 50 ఏళ్ళు రక్షణ పొంది. పెద్ద ఆయన 40 ఏళ్ళు 50 దగ్గర ఆయనకి 80 ఏళ్ళు ఆయన రక్షణ పొంది తన 40 ఏళ్ళు 50 ఏళ్ళు అంట. ఆయన భార్య రక్షణ పొంది సంవత్సరాలు గడిచింది. లేఖనాల యందు వాళ్ళకి ఆసక్తి కలిగి పిలిపించుకున్నారు. సంవత్సరాల తరబడి వెళ్ళాను వాక్యం చెప్పారు, కానీ సత్యంలోకి మాత్రం రాలా. నేనే ఇంక వదిలేశాను. ఇంకెంతకాలం వెళ్ళి తిరిగి చెప్తాను. పట్టుదల లేదు, వాక్యాసక్తి లేదు, సత్య స్వభావం లేదు, సత్యాసక్తి లేదు. వెళ్ళి ఇంకా ఎంతకాలం చెప్తా, వదిలేసి ఇంకా వాళ్ళని నేను వాక్యం చెప్తూ మీరు ఏమనుకోనంటే ఒక చిన్న క్వశ్చన్ వేస్తానన్నా. వేయండి మాస్టర్ గారు. మేము అడిగిన క్వశ్చన్లకి ఎన్నో వాటికి మీరు సమాధానాలు చెప్పారు. మా పాస్ గారి దగ్గరికి కూడా రానివాడు క్వశ్చన్ అడగడానికి. మేము చెప్పింది నాలు తప్పను వేరే అడగకూడదు అంటారు. మీరేమో గంటలు ఏన్ని అడిగినా చెప్తూనే ఉంటారు మీరు చక్కగా. ఇంకా మీరు ఎన్ని చెప్పినప్పుడు మీరు ఒక్కటి అడిగితే నేను చెప్పలేమా? అడగండి అంటే నేను అడిగా. ఆది కాండము 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించనన్నాడు కదా. ఆది అంటే ఏంటన్నా? అంటే స్టార్టింగా ప్రారంభమా? ఆది యందు భూమి ఆకాశం సృజించనంటే ప్రారంభమా? అట్లా ఉంది వాళ్ళను పెంచినటువంటి విధానం. ఏం చేస్తాం? నేనే సార్ ప్రారంభం కాదు స్టార్టింగ్ కాదన్నా. అది ఎట్లాగండి అన్నాడు. అప్పుడు చెప్పా, నువ్వు ఏదైనా సమాధానం చెప్పు, లేఖనమునకు లేఖనమే సమాధానం చెప్పాలి, అంతేగాని నా సొంత వ్యాఖ్యానం చెప్పకూడదు. ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయాలన్నిటికీ లేఖనాలు చూపించలేదా? అప్పుడు మీరు కూడా ఆది యందు అని అంటే ప్రారంభము స్టార్టింగ్ అని వాక్యం చూపించండి నాకు అని అంటే కాదన్నారు. అప్పుడు నేను చూపించాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనములో యోహాను భక్తుడు చెప్పాడు, నేనే అల్ఫయు ఒమేగయు
మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నానన్నాడు. ఎవరు ఆది? అంతమునై ఉన్నాడంట. ఇప్పుడు ఆది యందు అంటే ఎక్కడ? క్రీస్తునందు ఈ విశ్వం ఉంది. మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? కొందనల్లి కాలనీ చర్చిలో ఉన్నాం సార్. మర్చిపోయినట్టున్నారు మీరు. కితక నుంచి వచ్చేసారు మీరు. కితక నుంచి వచ్చేసా, ఇక్కడే ఉన్నా. అందుకని ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, ఏ మతాన్ని, ఏ మనుషులని దేవదాస గారు ఎందుకు చెప్పారు? అదే శ్రీకృష్ణ భాగవతంలో శ్రీకృష్ణుడు మన్ను తింటా ఉంటే ఎవరో అన్నారట, వెళ్ళి మీ అమ్మకు చెప్తాను యశోదకి నీ సంగతి చెప్పుద్దంటే ఈయన కాము కూర్చున్నాడు. ఆమె వచ్చి నాన్న తిన్నావా అంటే లేదన్న. చూపించి ఒకసారి అంటే నోరు తెరిచాడు. ఏం కనపడుతుంది అంటే ఆయన నోట్లో విషయం ఉండొచ్చు, మా ఆయన దాంట్లో ఇవన్నీ ఉండకూడదు. యేసు ప్రభులో మొత్తం ఈ విశ్వం ఉందంటే తప్ప అందరూ ఎంతవరకు యేసు ప్రభుని చూస్తున్నారంటే భూమి మీదకి వచ్చిన మరియ గర్భంలో పుట్టిన యేసు ప్రభు వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని ఇదే గెటప్ అందరికి ఇదే కనబడుతుంది. కానీ సొలొమోను చెప్పింది కనబడద్దు ఎవరికైనా? సొలొమోను ఏం చెప్పాడు యేసుని గురించి? ఆకాశ మహాకాశములు పట్టజాలని. ఎంతైనా ఆయన గురించి ఆలోచిస్తే మన మైండ్ గిర్రం తిరుగుద్ది కాబట్టే మోషే అర్థం చేసుకోగలిగినంత హైట్లో ఆయన వచ్చి ఆయనతో కూర్చొని మాట్లాడాడు. దేవదాస్ అయ్య గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ హైట్లో వచ్చాడు. మన దగ్గరికి వస్తే ఆ స్థాయిలో వస్తాడు. ఆ స్థాయిలో వచ్చినప్పుడే నేర్చుకొని విధేయత చూపలేని మనకు ఇంకా యుగములలో తరములలో మరుగయ్యున్న మరమాలు చెప్తే ఏమైపోతారు? అందుకనే మన సంఘంలో 30 మంది ఉంటారు. పాయింట్ అర్థమైంది? మన సంఘంలో ఎందుకని తక్కువ మంది ఉంటారు? అంత హైట్ అందుకోవడం చాలా కష్టం. సరే ఇంతకీ 30 మందే ఉంటారు, కానీ ఎవరెవరు ఉంటారంటే అందులో 3వ క్లాస్ చదివిన కూడా ఉంటారు. 3 చదివినోడికి అర్థమైనంత ఎంటెక్ చదివినోడికి అర్థం కాదు. అదేమి విచిత్రం నాకు అర్థం కాదు. మా అమ్మ 3 చదువుద్ది, అయ్యగారు ప్రసంగాలు పెట్టుకొని ఇంటా ఉంటుందట. ఎంటెక్ చదివిన వాళ్ళు ఏమో ఈనేసి అయ్యగారిది కానీ చెప్పాడు, కానీ సార్ చాలా బాగా చెప్పాడు, ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అంటారు. ఇదే విచిత్రం. ఎందుకు విచిత్రం అంటే ఆయన ఎవరికి బయలుపరచని ఉద్దేశించునో వాళ్ళకే బయలుపరుస్తాడు. ఎందుకంటే అది ఎవరికి బయలుపరుస్తాడంటే తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. నువ్వు నిత్య రక్షణలో ఉంటే ఖచ్చితంగా నేర్పిస్తాడు, నిత్య రక్షణ ఇస్తాడు, నిత్య జీవంలోకి తీసుకెళ్ళిపోతాడు. మనకి ఎంతే చాలనుకుంటే నెక్స్ట్ ఏం జరుగుద్దో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్త కలిగి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యానికి నువ్వు ఇచ్చే స్థానమును బట్టి నీ భక్తి జీవితం ఆధారపడి ఉంటుంది. అలా భక్తి జీవితాన్ని కొనసాగించుకున్న కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం.